మనమందరం తలా కొద్దిగా డబ్బులు వేసుకొని పార్టీ చేసుకుందాం. రే ఇంతకు డబ్బులు ఎలా రా? అదేరా ఇంట్లో ఎలాగైనా సరేరా మనం ఎంజాయ్ చేయాలి. సరేరా కరెక్ట్ 10 గంటలకు చేరుకుందాం. రే ఇంతకు డబ్బు ఓకేరా, తప్పకుండా అందరికి మర్చిపోకుండా డబ్బులు తయారు. ఈ సంభాషణ మాట్లాడుకుంటుండగా పాస్టర్ గారు మధ్యలోకి వస్తాడు. సహోదరులారా, యేసే చాలా మంచివాడు. ఆయన మీ సొంత రక్షకుడుగా అంగీకరించండి. మీ జీవితాన్ని మారుస్తాడు. మీ బ్రతుకు కూడా చాలా బాగుంటుంది. అయినా మేము మంచి చూసుకున్నాము. ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం. ముసలి నడుపుకుంటాం చూడు. అప్పుడు రా చూద్దాంలే. అయినా మాకు చాలా టైం ఉంది కానీ వెళ్ళి వీధిలో ముసలి వాళ్ళు కూర్చున్నారు, వెళ్ళి వాళ్ళకు చెప్పుకోకు. ప్రభా, ఈ యవ్వనస్తులను మీ కాడి మోసే వారిలా చేయమని కోరుతున్నాం తండ్రి. ఆమేన్. ఆ మరుసటి రోజు పుట్టినరోజు సెలబ్రేషన్స్ రానే వచ్చాయి. మా ఇంట్లో రాలేవాడు అంటే నేను మా నాన్న పడుకుంటే ఆయన జోగులో ₹100 తెచ్చారా? మా అమ్మ నాన్న ఊరికెళ్తే మా అమ్మ తెచ్చుకున్న ₹300 తెచ్చారా? లేదు మా అమ్మ పడుకుంటే తిండి కింద చేసి తిరువాతలా తీసుకుని ₹1000 తెచ్చారా? తీసుకొచ్చారు. నేను ఎలా తీసుకొచ్చాను తెలుసారా? లేకపోతే వాడిని తిట్టి కొట్టి పిల్లవాడికి రాకుండా ఇవన్నీ మనం ఎప్పుడు అని ఏమవుతుంది మామ? పార్టీ మూడ్లో ఉంటారు. పూర్తిగా మధ్యంలో మునిగిపోయి కదా. అందరూ భలే ఉంది మామ. ఏమన్నా అనిపిస్తున్నాము అనుకుంటా. నీకంటే ఎక్కువనా? పార్టీ ఫుల్ ఇంతలో వాళ్ళు నలుగురు నడుచుకుంటా వెళ్తున్నప్పుడు ఒక లారీ యాక్సిడెంట్ అవుతుంది. అక్కడే నువ్వు పెద్ద తాగుపోతలేదురా, ఇది సచ్చినా మనకు పర్లేదురా. ఇంకా మనకు చాలా పండున్నాయిరా, పోదా. అయ్యో సముద్రం ఏమైంది? అరే మరి ఏమైంది? కొంచెం ఇంటి తావు. ఒక్క సహోదరుడు తప్పకుండా రక్షిస్తాడు. ఏ సహోదరు
దేవుడు ప్రవర్తనను బట్టి ఆయన దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క మాట లోకానికి వచ్చారు కాబట్టి మీ పాపములను విడిచిపెట్టండి, మారు మనసు పొందండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. చూపిస్తాడు. పాపలను రక్షించే లోకానికి వచ్చారు కాబట్టి మంచి మార్గం చూపిస్తే నీకే నిందలు తప్పలేదు. క్షమించండి. ఇంకొక రోజు సువార్త, వీధి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అయ్యా ఆయనే రక్షకుడు, పరలోకాన్ని ప్రధానిస్తాడు. ఈ లోకంలో ఆయనలాంటి త్యాగం ఎవరు చేయలేరు. ఒకప్పుడు నేను త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, తల్లిదండ్రుని హింసించేవాడిగా జీవించేవాడిని. ఇప్పుడు నేను ఆలయం యేసయ్య నా బ్రతుకు మార్చాడు. యేసయ్య నా బ్రతుకు మార్చాడు. కాబట్టి ఒక్క పాయ పక్కగా పదవిని సచ్చేటట్టున్నాడు. చేతులకి మేకలైపడ్డారు. నేను ఒకప్పుడు త్రాగుడు, వ్యభిచారం, దొంగతనంలో ఎంతో మంది అప్పుడు చేసుకున్నాను. నేను అనుకున్నాను జీవించాలయ్యా.
ఆ విధంగా పిల్లరా చివరికి క్రీస్తు కోసం ఎన్నో దెబ్బలు తింటూ కూడా ఎన్నో అవమానాలు పొందుతూ కూడా దేవుని సేవలో చివరి వరకు ఎంతో సాక్షిగా నమ్మకంగా జీవించే బిడ్డ మరణించుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, తమలో కుక్కలాగా బ్రతికున్న ప్రతి ఒక్కరిని మనలను అసహించుకునే వారు ఒకప్పుడు త్రాగుడు ఇంకా పాపపు జీవితంలో మనము జీవిస్తున్న మనము ఆయన మన యొక్క పాపపు స్థితిని చూసి ఆయన ఈ లోకానికి వచ్చి పశువుల పాకలో జన్మించి ఆయన యొక్క సమస్తము సృష్టించిన సృష్టికర్త అయినప్పటికీ ఈ లోకంలో ఆయన పుట్టుటకు ఆయన జన్మించుటకు ఒక స్థలమైనను లేక పశువుల పాకలో జన్మించున్నాడు. ఆయన వేసుకోవడానికి బట్టలు లేవు, వస్త్రాలు లేవు. ఆయన ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడినప్పటికీ ఎంత దీనత్వమో మనకు నేర్పించినాడు పిల్లరా. కాబట్టి మన కోసం మన బ్రతుకులు మార్చడానికి ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చి మన కోసం బలయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు చేసిన త్యాగం బట్టి మన బ్రతుకులు మారాయి, మన జీవితం మారింది. మారిన మన జీవితాంతం ఆయనను నమ్మకంగా ఆయన కోసం బ్రతుకుతూ యేసయ్య ప్రేమ గురించి ఆయన సత్యాన్ని గురించి మనకు తెలిసినంతలో మన ఇరుగు వారికి కానీ పొరుగు వారికి కానీ మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనము ఏ విధంగా రక్షణ పొందుతున్నామో మనం కూడా మనకు తెలిసిన వాళ్ళు మనకు కొంతైనా కానీ యేసయ్య గురించి ఏది తెలిసినా కానీ ఆ యేసయ్య గురించి మనం కూడా కొంచెం సాక్షులుగా జీవించి ముందుకు కొనసాగాలని ఈ యొక్క కథ యొక్క సారాంశం పిల్లరా.